ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 15 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 9 బిల్లులకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 85 గంటల 55 నిమిషాల పాటు వివిధ బిల్లులపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్తో పాటు పలు బిల్లులపై వాడివేడిగా చర్చించారు. సహకార బ్యాంకుల అవకతవకలపై సభా సంఘాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చివరి రోజు ఏపీ అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో తెలుగుదేశంతో పాటు జనసేన మద్దతు తెలిపింది. ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో సహా పలువురు సభ్యులు మాట్లాడారు. అనంతరం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తూ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటన చేశారు. 4 డిసెంబర్ 10న ఆంధ్రప్రదేశ్ శాసనసభ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం 2007లో జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ను షెడ్యూల్ కులాల విభజనపై అధ్యయనం చేయడానికి నియమించింది. ఉషా మెహ్రా కమిషన్ తన నివేదికలో ఎస్సీ ఉపవర్గీకరణ సంబంధించమే అని సూచించింది. అధ్యక్ష, గౌరవనీయ సుప్రీంకోర్టు యొక్క 7 న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సివిల్ అప్పీల్ నెంబర్ 2317 ఆఫ్ 2011 మరియు WPC 2022 సహా ఇతర పిటిషన్లపై 1/8/2024న తన తీర్పును వెల్లడించింది. ఈ తీర్పులో ఎస్సీ ఉపవర్గీకరణ ఆర్టికల్ 340(2) ను ఉల్లంఘించిందని మరియు రాష్ట్రాలు తగిన ఆధారాలను సమర్పించగలిగితే ఉపవర్గీకరణ చేయవచ్చు అని స్పష్టం చేసింది. అయితే ఒక కులం ఆ సమూహం తగిన ప్రాధాన్యం పొందలేకపోవటానికి కారణం వెనుకబాటుతనం అనే విషయాన్ని రాష్ట్రం నిరూపించాలి అని కోర్టు పేర్కొంది. అధ్యక్ష, వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిక్ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది. అధ్యక్ష, ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారు దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది. అధ్యక్ష, ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు, లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు, ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్. అధ్యక్ష, ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం. అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురం కలిసి ఒకటే హామీ ఇస్తున్నాం. ఈ ఎన్డీఏ అందరికీ సామాజిక న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ముందే చెప్పాను, ఏదైతే ఈరోజు మనకు సెన్సస్ కావాలి, సెన్సస్ వస్తే ఆ సెన్సస్ ఆధారంగా జిల్లాల వారీగా రిజర్వేషన్స్ పెట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు మిశ్రా కమిషన్ కూడా ఒకటే చెప్పారు, గవర్నమెంట్ మే టేక్ ఎ వ్యూ ఆన్ దిస్ at an appropriate time after conduct of next census based upon national principles, quantifiable data and inter-C backwardness. అంటే నెక్స్ట్ ఏదైతే సెన్సస్ వస్తానే దాన్ని బేస్ చేసుకొని జిల్లా వారీగా పెట్టడానికి దాన్ని కూడా ఏమన్నారంటే there have been request to fix the percentage of reservations to the sub-classified groups by taking district as a unit. There are 26 districts in the state at present and commission would not like to make any announcement in this matter because there is no proper census. కాబట్టి ప్రాపర్ సెన్సస్ వచ్చిన తర్వాత మేము కట్టుబడి ఉన్నాం, దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం చేస్తాం. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం జరగాలని, అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 2004 డిసెంబర్ 10